జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా, నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్య
జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో. పరిశుద్ధాత్ముడా యేసయ్య బలపరచండి నా ఈ రాత్రి. ప్రాణమును, ఆత్మను, శరీరమును పరిశుద్ధపరచండి. యేసయ్య నూతన పరచండి. యేసయ్య పరిశుద్ధాత్ముడా బలపరచండి నాయన. నీ కృపతో నింపండి. ఈ రాత్రి ఆత్మఫలము కలుగు చేయండి. శరీరాన్ని, ఆత్మను, ప్రాణమును అయ్యో కడగండి నాయన. నా తలంపులన్నీ కడగండి. ఆలోచనలన్నీ తొలగించి ఈ ఆలోచన యావత్తు నా పట్ల జరిగించండి. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. అవును, నన్నును నిన్నును ఆయన పిలిచాడు. ఆయన పిలుపుకు నీవు లోబడి ఆయన ఆలోచన ప్రకారముగా నీవు గనక ప్రార్థించగలిగితే, నడవగలిగితే నీ జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది. ఆయన కృపలో భద్రపరచబడి ఉంటుంది. ఈ శుద్ధీకరణ కూడికకు చేరివచ్చిన నీవు, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయనకి నిజముగా మొరపెడితే ఆయన సమీపముగా ఉండి ప్రతి మొరను, ప్రార్థనను, విజ్ఞాపనను ఆలకించేవాడు. వెనువెంటనే సహాయము చేసే దేవుడైన, వెనువెంటనే కృప చూపే దేవుడైన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చిన్న ప్రార్థన చేసుకోరండి.
ప్రభువా మాతో ఈ రాత్రి మాట్లాడండి, దర్శించండి. ఉన్నతమైన వాక్కుతో మమ్మల్ని బలపరచండి నాయన అని ప్రార్థన చేసుకోనండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న తల్లి చంద్రకాంతమ్మ చిన్న ప్రార్థన వాక్యం కొరకు చేస్తూ ఉండగా అందరూ ఏకీభవించండి. ఒక్క పావుగంట సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రేపటి దినాన్న విస్తారముగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. తండ్రి ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు నా ప్రభువా. మీకు స్తోత్రనైనా తండ్రి యేసయ్య.